यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः। శ్రీమాత్రే నమః। ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాలు కార్యక్రమం అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మనిషిలో ఉండేటటువంటి వేరు వేరు రకాలైనటువంటి ప్రశ్నలు, తెలియని విశేషాలకు సంబంధించి భారతీయమైనటువంటి పురాణాల ద్వారా మనకు తెలియజేసినటువంటి సత్యాల యొక్క విజ్ఞానాన్ని వెలికితీసేటటువంటి బృహత్వర ప్రయత్నం ఈ పురాణ రహస్యాల కార్యక్రమం. ప్రతి పురాణంలోనూ చెప్పినటువంటిది కర్మ సిద్ధాంతమే, ప్రతి ఆధ్యాత్మిక గ్రంథంలోనూ కర్మ సిద్ధాంతమే, ప్రతి వేదాంత విశేషాల్లో చెప్పినటువంటిది కర్మ సిద్ధాంతమే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ కర్మ సిద్ధాంతానికి మూలమైనటువంటి అంశాల మీద మనం దృష్టి పెట్టుకుంటూ వెళ్దాం. లోకంలో కర్మ చేసే ప్రతివాడిని కార్మికుడనే అంటాం. కర్మ అంటే టు డూ వర్క్, పని చేసేవాడు. పని చేయకుండా ఎవరు ఉంటారు అంటే అందరూ పని చేస్తారు. బయటికి శరీరంతో చేసే కర్మ వల్ల కనిపించేవాడు కార్మికుడుగా కనపడ్డా మనం మాట్లాడినా కర్మే, ఆలోచించినా కర్మే చివరికి. కాబట్టి కర్మ అనేక రూపాల్లో ఉంటుంది. చేసే ప్రతి కర్మకు కూడా మళ్ళీ ప్రతికర్మ ఉంటుంది, దానికి ఏదో రకమైన ఫలితం ఉంటుంది. అందుకని కర్మ సిద్ధాంతం చాలా విశేషంగా కనిపిస్తూ వస్తుంది. ఏ విధంగా ఆలోచించాలి ఈ కర్మలను అనేటప్పుడు మనిషి చేసేటటువంటి కర్మల యొక్క మూలాల గురించి చర్చ మొదలైంది. అన్ని పురాణాల్లోనూ కూడా ఈ చర్చ కనపడుతూ ఉంటుంది. ఏంటయ్యా కర్మలకు మూలమైనటువంటిది అంటే దీనికి ఆలోచన ఎక్కడ మొదలైంది? మరి అందరు రూపాలు ఒక రకంగా లేవు, అందరు గుణాలు ఒక రకంగా లేవు, వాళ్ళకుండే అమ్మా నాన్న, అక్క చెల్లె, అన్న తమ్ముడు, వాళ్ళకు ఉండేటటువంటి అనుబంధాలు ఒకే రకంగా ఉండట్లేదు. ఒకరు పూర్ణమైన ఆర్థిక సంపన్నతతో కనపడుతున్నారు, ఒకరు పరిపూర్ణంగా ఆర్థికంగా జీవితంలో రూపాయి కూడా కనపడిన వాడు ఉంటాడు. ఒకడు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు చివరిదాకా ఉంటాడు, 100 ఏళ్ల పాటు బతుకుతాడు. ఒకడు పుట్టినప్పటి నుంచి అనారోగ్య పీడితుడయ్యి ఉంటాడు. ఒకడు పుట్టగానే అద్భుతమైన అందగాడు ఉంటాడు, ఒకటికి అనాకారి ఉంటాడు, వికలాంగులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, ఎన్నో రూపాల్లో సమస్యలు ఉన్నవాళ్ళు ఉంటారు. అసలు ఇంత వేరియేషన్ ఏంటి? ఎందుకుంది ఈ సమాజం లోపల? ఈ అంశం మీదే ఎప్పటికీ దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడిపోయింది. ఒక్కొక్కరి స్థాయి ఒక్కో రకంగా ఉంటుంది. ఆ స్థాయిని బట్టి వ్యవహారం అంతా కూడా ఊహించుకుంటూ పోయేటట్టయితే ఈ స్థాయి వీనికి ఎందుకు ఏర్పడింది, ఈ స్థాయి ఎందుకు ఏర్పడలేదు, అందరూ ఒకే రకమైన స్థాయిలోకి ఎందుకు రాలేకపోతున్నారు? ఈ చర్చ కర్మ సిద్ధాంతం యొక్క ఆవిష్కరణకు మూల కారణమైంది. మనిషి యొక్క పనులు, మనిషి విధానము, వాడికి ఉండేటటువంటి శక్తి, ఆ శక్తి యొక్క మూలాలు, ఈ చర్చ అంతా కూడా ఈ కర్మ సిద్ధాంతంలో ఉంటుంది. ఈ దేహము ఇప్పుడు ఇట్లా ఉండి ఈ మాటలు మాట్లాడే వ్యవహారము, ఈ లోకంలో ఉండే వ్యవహారం, చేసే ఉద్యోగ వ్యవహారం, ఇదంతటికి మూల కారణానికి మరొక చోట ఎక్కడో ఏదో పని జరిగింది అని అంటారు. మరి పని జరిగినప్పుడు వెంటనే ఫలితం రావాలి కదండి అని చెప్పేసానంటే, మొక్క పెట్టినప్పుడే గింజ భూమిలో నాటగానే వెంటనే ఫలితం రాదు కదా, కొంచెం టైం పడుతుంది కదా అంటారు. పెట్టే మొక్కను బట్టి కదా వచ్చే సమయం కూడా తెలిసేటటువంటిది. కొత్తిమీర చెట్టు పెడితే వారం రోజుల్లో కనపడుతుంది, వరి పెట్టేటట్టయితే 3 నెలల్లో ఉంటుంది, మామిడి చెట్టు పెట్టేటట్టయితే 5 సంవత్సరాల్లో ఉంటుంది, ఇంకేదో టేకు ఎర్రచంద్రం పెట్టేటట్టయితే 30 ఏళ్లకు 40 ఏళ్లకు ఉంటుంది. కాబట్టి పెట్టగానే గింజను ఎక్కడైతే పెడతామో అక్కడే మనకు ఫలితం రావట్లేదు, అప్పుడే ఫలితం రావట్లేదు. పెట్టిన చోట ఫలితం లేదు, ఆ తర్వాత పెట్టిన సమయం లోపల ఫలితం లేదు, ప్రదేశము కాదు, కాలము కాదు. కాబట్టి ఫలితం వెంటనే కనిపించదు. కనిపించేటటువంటి తీవ్రమైనటువంటి కొన్నే ఉంటాయి. ఎక్కడైతే ఆ గింజలు మొక్కనో పెడుతున్నామో అక్కడే నీళ్లు పోస్తున్నాం. మనం నీళ్లు పోసే ప్రదేశంలో కూడా ఫలితం రావట్లేదు. దాని ఫలితాలైనటువంటి ఆకులు, కాయలు, పండ్లు వ్యవహారం అంతా కూడా అక్కడెక్కడో చెట్ల కొమ్మల చివర్లలో వస్తూ ఉంటుంటాయి. మరి మూలం లోపల చేసేటటువంటి మనకు పని చేస్తే అక్కడెక్కడో రిజల్ట్ వస్తుందంటే
ఎప్పుడో మనం చేసినటువంటి మంచి చెడుల యొక్క ప్రభావాలు ఈ జన్మలో ఇప్పుడు ఇట్లా అనుభవించే అవకాశం వస్తుంది అనడానికి ఇది మూలమైంది. అట్లాగే ఇంకోటి కూడా ఉంది, ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి పుణ్యపాపాలు కనుక చేసిన సందర్భంలో అప్పటికే రిజల్ట్ కూడా వస్తాయని అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే అని కూడా చెప్పబడింది. అది మరొకసారి మాట్లాడుకుందాం దాని గురించి. అందుకని కర్మ సిద్ధాంతం అనేటటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఎప్పుడైనా సరే ఎప్పుడో మనం చేసినటువంటి కర్మలకు సంబంధించినటువంటి ఫలితాలే ఇప్పుడు ఈ దేహము, ఈ బుద్ధి, ఈ అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, భార్య పిల్లలు వ్యవహారం అంతా కూడా భర్త పిల్లలు వ్యవహారం, చేసే ఉద్యోగాలు, ఉండేటటువంటి అనుబంధాలు, స్నేహాలు, వ్యవహారాలు, వ్యాపారాలు, ఇవన్నీ కూడా మనం ఉండేటటువంటి, మనం కోరుకున్నటువంటి, మనం సంకల్పించినటువంటి మన భావాల్లో ఉన్నటువంటి కర్మలే. ఇది వాటివి కాకపోవచ్చు, ఎప్పుడుదో ఉండొచ్చు. ఇటువంటి దానికి కర్మను రీడ్ చేయడానికి, కనిపించడం కోసం మనకు ఎంతో కొంత జ్యోతిష్ శాస్త్రం కూడా పనిచేస్తూ ఉంటుంది. మనం పుట్టిన సమయంలో ఉండే గ్రహాల గతుల యొక్క వ్యవహారాన్ని బట్టి మీరు గతంలో చేసినటువంటి మంచి పనులు ఎక్కడెక్కడ ఉన్నాయి, శుభగ్రహాలు ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి వీళ్ళకు ఈ భావాల్లో మంచి పనులు జరిగి ఉంటాయని, అశుభగ్రహాలు ఉండేటటువంటి ప్రదేశాన్ని బట్టి వీడికి ఈ భావాల లోపల ఎక్కడో దోషం చేసి వచ్చి ఉంటాడు. ఈ దోషాన్ని అనుభవించడానికి, ఈ గుణం వృద్ధి చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పడానికి, ఒక సూచన చేయడానికి జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం సూచన వరకే చేస్తుంది, నియమితం చేయదు. సూచన చేసిన తర్వాత దాన్ని బట్టి మనం మార్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉండటం కోసం అదొక ఆధారం మనకు. అదేవిధంగా ఈ కర్మలు అనేటటువంటివి మళ్ళీ చూసేటట్టయితే మనకు 3 రకాల కర్మలుగా ఈ లోకానికి అందరికీ తెలిసినటువంటి మాటలు మనకున్నాయి. ఒకటి ప్రారబ్ధ కర్మలు అంటాం, రెండవది సంచిత కర్మలు అంటాం, మూడవది ఆగామి కర్మలు అని చెప్పేసి 3 భాగాలుగా మనకు కనపడుతున్నాయి. మనం గతంలో చేసినటువంటి కర్మల యొక్క టోటల్ సమూహం మొత్తం సంచిత కర్మలు అనే పేరుతో కనపడుతున్నాయి. ఎన్ని పనులు ఎన్ని రకాలుగా చేసామో మనం సంకల్పించినా సరే, లేదా మనం చేసినా సరే, చేసిన దాని యొక్క గుణదోషాదులకు మళ్ళీ మనం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. సంకల్పించి మనం కోరికలు తీరకపోతే మళ్ళీ అది పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని యొక్క గొప్ప మొత్తం రాశి అంతా సంచిత కర్మలు అంటాం. ఇంత రాశి సంచిత కర్మలు ఎన్నున్నాయో మనకు తెలియదు. అటువంటి సంచిత కర్మల్లో నుంచి ఈ జన్మలో ఈ శరీరంతో ఏవేవి అనుభవించగలమో అవి తెచ్చుకునేటటువంటివి, అవి కొన్ని మాత్రమే తీసుకొచ్చుకుంటాం. దీన్ని ప్రారబ్ధ కర్మలు అంటుంటాం. ఇంతకుముందు చేసినటువంటివి దాంట్లోంచి కొన్నే తీసుకొచ్చుకున్నవి. ఆ కొన్ని తీసుకొచ్చుకున్న కర్మల్ని ఈ జన్మలో అనుభవిస్తుంటాం. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ ఈ జన్మలో చేసి మళ్ళీ అదే సంచిత కర్మ లోపల నిండిపోతూ ఉంటుంటాయి ఎప్పటికప్పుడు. అందుకని ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు ఈ రెండింటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే కర్మరహితమైనటువంటి జీవిత విధానం ఎందుకు ఉండాలని ఆధ్యాత్మిక శాస్త్రాదులు, పురాణాదులు, ఇతిహాసాదులు ఎందుకు గోచరిస్తున్నాయంటే ఆగామి కర్మలు అనేటటువంటివి లేకుండా చేయాలని. మనం ఇప్పుడు చేసి తర్వాత రోజుల్లో అనుభవించబోయే కర్మలన్నింటినీ కూడా ఆగామి కర్మలు అంటారు. ఇప్పుడు కర్మ అనేటటువంటిది ప్రత్యేకంగా సంకల్పాలుగా కాకుండా గత కర్మల యొక్క అనుభవమే జీవితం అనుకుంటూ ప్రశాంతంగా కాలం గడిపేటువంటి విధానం అయితే కొత్త విత్తనాలు పెట్టడం ఉండదు. ఈ కొత్త విత్తనాలు పెట్టడం ఉండదు కాబట్టి కొత్త కర్మల నిర్వహణ ఉండదు. పాత సంచి అంతా ఖాళీ అవుతూ వస్తుంటుంది. లేకపోతే పాతదంతా అట్లాగే ఉంటుంది కాక కొత్తది మళ్ళీ నిండుతూ ఉంటుంది. ఇంకా రోజు రోజుకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక పెద్ద గది ఉందనుకుందాం. ఆ గది లోపల అంతా ఒక కుర్చీ ఉంటుంది, దాంట్లో మనం కూర్చున్నాం, గది అంతా ఖాళీగా ఉంటుంది అనుకుంటున్నప్పుడు మనకు వ్యవహారం అంతా కూడా చాలా సులువుగా ఆనందంగా కనపడుతూ ఉంటుంది. అక్కడంతా విశాలంగా కనపడుతూ ఉంటుంది జీవితం కూడా. కానీ ఇంట్లో అనేక రకాల కుర్చీలు, బెంచీలు, సోఫాలు, బీర్వాలు, ఆ తర్వాత మనకు అందంగా పెట్టుకునేటువంటి వస్తువులు దాని నిండా నీడ నింపేసి మనం నడవడానికి కూడా వీలైనంతగా దాని నీడ నింపుకున్నాం అనుకోండి. వస్తు సముదాయంతో కూడుకున్నవి నింపామనుకోండి. ఇవే మన ఆలోచనలు, మన భావాలు, మన సంకల్పాలు, మన కర్మలు అనుకున్నాం అనుకోండి. ఆ గది మొత్తం నిండిపోతుంటుంది. అంత పెద్ద విశాలమైనటువంటి గది కూడా చిన్నదైపోతుంది. ఇంత చిన్నదైపోయేసరికి అక్కడ మనం వెళ్ళటం అనేటటువంటిది, నడవటం కష్టమైపోతూ ఉంటుంది. మనము ఉండం, ఇంకా అక్కడ వస్తువులే మిగులుతాయి. ఇవన్నీ మళ్ళీ వచ్చే జన్మకు ఫార్వర్డ్ కావాల్సి వస్తూ ఉంటుంది. ఇట్లా భారతీయమైన కర్మ సిద్ధాంతం అంతా కూడా వ్యక్తి యొక్క విధి విధానాలకు సంబంధించి, వాడు పుట్టుక దగ్గర నుంచి, వారికి ఉండే జీవితం దగ్గర నుంచి, ఆలోచన దగ్గర నుంచి, ఆర్థిక విధానం దగ్గర నుంచి, సామాజిక వ్యవహారం నుంచి, ప్రతి చిన్న విషయంలోనూ కూడా, ప్రతి గొప్ప విశేషంలోనూ, ప్రతి పనికిరాని విశేషంలోనూ కూడా అది నీదే బాధ్యత అంటుంది. ఎవరైనా ఒక భార్య, ఒక భర్త ఇద్దరు ఉన్నారనుకుందాం. భార్య వచ్చేసి భర్తతోనే నేను ఇబ్బందులు పడుతున్నాను అన్నదనుకోండి, అది ఆమెదే కర్మ.
భర్త నన్ను సంతోషపెడుతున్నాడు అని చెప్పేసి అంటే దామదే కర్మ. అంటే మనకు ఏదైనా సంతోషం కానీ బాధ కానీ కలిగించేటటువంటి వ్యవహారం ఏదైనా జరుగుతుందనుకుంటే ఆ జరగటానికి కారణమైనటువంటి వాళ్ళు చుట్టూ ఉంటారు. కానీ మన కర్మల యొక్క వ్యవహారమే ముఖ్యమైనటువంటిది. అట్లాగని కర్మలను అనుభవిస్తూనే కూర్చోవాలా? లేదండి. మన శక్తిని పెంచుకుని కర్మలను అధిగమించవచ్చు. అధిగమించే ప్రయత్నం చేసేటట్టయితే ఆ కర్మ చిన్నది అవుతుంది. అనుభవించడం అంటే ఆ కర్మ కన్నా నేను బలం తగ్గి ఉన్నాను అని అర్థం అన్నమాట. కర్మానుభవం అనేటటువంటిది నేను బలహీనున్నైనప్పుడే అనుభవిస్తాను, అది లోపం. మరి గుణాలు కూడా చాలా ఉన్నాయి ఈ లోకం లోపల. ఓ రూపం బాగుంటుంది, గుణం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది. ఇవన్నీ కూడా పూర్వకర్మలో చేసిన మంచి పనుల వల్లనే వస్తుంటాయి. అనేక రకాలైన సుగుణాలు ఉన్నాయి మనకు. ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులను హైలైట్ చేస్తున్నాం. అది మన కర్మే. ఇంత మంచి జీవితం కూడా మన కర్మే. అందుకని కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం వెనుక మనని మనం బలహీనపరచుకోవటం కాదు, బలాన్ని పెంచుకోవటం కోసం. చేసిన దోషం మనదే, చేసిన సంతోషము మనదే. అందుకని మనని మనం సంస్కరించుకుంటూ పోయేటటువంటి విధి విధానం ప్రతిదీ కూడా తర్వాత తరానికి మనకు మార్గదర్శకం అవుతూ ఉంటుంది. కర్మలు ఎన్ని రూపాల్లో చేయొచ్చు అనేటటువంటిది మరొక ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే 3 రకాలుగా కర్మలు చేయొచ్చు. వాటికే త్రికరణములు అంటారు. కరణం అంటే చేసేది, దేని ద్వారా చేయొచ్చు అంటారు. మొట్టమొదటి కర్మ మనకు చేతల ద్వారా చేసేది, అంటే బాహ్య ఇంద్రియాలు అనేటటువంటి మనకు కర్మేంద్రియాలు అంటారు. వీటినన్నింటినీ కూడా చక్షు శ్రోత్ర జిహ్వాగ్రహణాలు అనేటటువంటి జ్ఞానేంద్రియాలు అయితే ఆ జ్ఞానేంద్రియాల సహకారంతో చేసేటటువంటిది వాక్ పాణి పాద పాయు ఉపస్థలతో కూడుకొని చేసేటటువంటివి మనకు కర్మేంద్రియాలు అంటాం. ఈ కర్మేంద్రియాల ద్వారా జరిగేటటువంటి బాహ్యమైనగా చేతులు, కాళ్ళు, కన్నులు, ముక్కులు వీటి ద్వారా చేసేటటువంటి అన్నీ కూడా మనకు కర్మ సంబంధమైనటువంటి వ్యవహారం కాబట్టి అది కర్మేంద్రియాలు. వీటి ద్వారా జరిగేటటువంటి ఒకటి కాయకర్మ అంటారు దీన్ని. తర్వాత వాక్ కర్మ అంటారు ఇంకోటి. మంచి మాటలు మాట్లాడటం, మంచి విషయాలు లోకాన్ని చెప్తూ ఉండటం, మంచి వ్యవహారమే నడిపించడం, లేదా ఒకరిని దూషించడం, ఇబ్బందులు పెట్టడం, బాధ పెట్టడం. మాటల ద్వారా బాధ పెట్టేటట్టు విధి విధానాలు కూడా కొన్ని మనకు ఉంటాయి. అందుకని మాటల ద్వారా ఇబ్బంది పెట్టినా అది మనం మళ్ళీ ఎప్పుడో ఒకసారి అనుభవించాలి. మాటల ద్వారా ఒకరిని సంతోషపెట్టినా అది మళ్ళీ మనం ఒకసారి అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి కాయకర్మ ఒకటైతే వాక్కర్మ రెండవది అవుతుంది. కాయకర్మ వాక్కర్మల కన్నా మించినటువంటిది ఈ రెండిటికి మూలమైనటువంటిది మరొకటి ఉందండి. దాని పేరు మనఃకర్మ అంటారు. ఆలోచనల ద్వారా చేసే కర్మ. ఒక్క క్షణం కూడా మనసు ఆగదు. బాగా అతి తీవ్రమైన నిద్రపోయినప్పుడు తప్ప మనసు ఆగనే ఆగదు. ఈ మనసు ఆలోచించే ప్రతిదీ మన కర్మ. నేనేం చేయలేదండి, నేను అట్లా అనలేదండి, ఇట్లా అనలేదండి అని బయటికి చెప్తూ ఉంటాం. ఇది కోర్టు పరిభాషకు సరిపోతుంది, న్యాయ పరిభాషకు సరిపోతుంది. కానీ ధర్మ పరిభాషకి ఇది సరిపోదు. ధర్మము న్యాయానికి మధ్యలోపల యుద్ధం జరిగినప్పుడు ఒకవేళ న్యాయం అనేది ఈ లోకంలో మనము నిత్య జీవితంలో నివసించడం కోసం మనమందరం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థకు అనుబంధం ఉంటుంది. కానీ ధర్మం అనేది అట్లా కాదు. నువ్వు గతంలో చేసి వచ్చినటువంటి గుణదోషాలను అనుసరించి ఈ జన్మలో నువ్వు అనుభవించేటటువంటి విధి విధానం చెప్తూ ఉంటుంది. కాబట్టి ధర్మపరంగా ఒక విషయం నాకు అనుకూలంగా జరగట్లేదంటే అది నేను నా మనస్సు పరంగా చేసినటువంటి గుణదోషాల యొక్క ప్రభావమే. ఇది మనకు అర్థం కావాలి. అందుకని ఈ అర్థం తెలుసుకునేటటువంటి విధి విధానం వైపు దృష్టి కేంద్రీకరించేటట్టయితే అన్నిటికన్నా తీవ్రమైన దృఢమైన కర్మ, దృఢకర్మ అని పేరు అంటారు దీన్ని. దృఢమైన కర్మ ఏమిటాయంటే మనఃకర్మ దృఢమైన కర్మ. మన ఆలోచనల లోపలనే ఇవన్నీ ఉంటాయి. బయటపడకుండా లోపల పెట్టుకుంటాం. అదే సప్రెషన్. ఆ లోపల అవి మిగిలిపోయి అదే చిత్తంగా మారిపోతుంటుంది. ఆ చిత్తమే మళ్ళీ మెమరీ కార్డు కాబట్టి తర్వాత జన్మలకు ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం చూసుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం కనిపించేటట్టయితే ప్రతి నిమిషం మనము చేసేటటువంటి ప్రతి పని వెనక మనము చేసేటటువంటి సంకల్పాలు లేదా మనకు అనుభవించవలసిన కర్మలే ముఖ్యంగా కనపడుతూ ఉంటుంటాయి. కాబట్టి కర్మ సిద్ధాంతం అర్థం చేసుకుంటూ పోవటం అనేది దేనికయ్యా అంటే దీనికోసం అర్థం చేసుకోవాలి. మరి కర్మలంటూ మనం వెంటబడుతూ ఉన్నాయి కదా, మనం ఏం చేయాలి? కర్మలు వెంటబడుతూ ఉండేటట్టయితే కర్మలు ఏం చేస్తుంటామంటే చేసే పనే కదా, మనం చేసిన కర్మే మనం వెంటబడుతుంది. నా వల్ల జరిగేటటువంటి లోపాలు గతంలో ఏం చేసి ఉంటానో, ఏ కర్మ చేసినా కర్మే. ఇప్పుడు అందరికీ క్లారిటీ ఉంటుంది. మనఃకర్మైనా కర్మే, వాక్కర్మైనా కర్మే, కాయకర్మైనా కర్మే. ఇంకా కాయకర్మ వాక్కర్మలకు అదృఢ కర్మలని పేరు, కానీ మనఃకర్మకు మాత్రం దృఢమైన కర్మ అని పేరు.
నేనేం చేయలేదు నాకు ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పేసానంటే ఇవి ఇప్పుడు చేసినవి కావు. జ్యోతిషశాస్త్రం కూడా అక్కడే చెప్తుంది. నువ్వు పుట్టుకకు సంబంధించినటువంటి సందర్భాల లోపల నువ్వు అంతకుముందు చేసినటువంటి కర్మలకు ఇది సారాంశంగా కనిపించేటటువంటి నీ జాతకం అని చెప్తుంది. అందుకని ఇప్పుడు చేసిన పనులు కావు ఇవన్నీ కూడా. ఈ రూపం రావటం ఇప్పుడు చేసిన కర్మది కాదు. ఇప్పుడు చేసిన కర్మకు ఇది కోరుకున్న దానికి సంకేతంగా ఉంటుంది. దీంట్లో లోపాలు ఉన్నాయనుకోండి, అది కూడా నువ్వు చేసిన కర్మే. గుణాలు ఉంటే నువ్వు చేసిన కర్మే. మామిడి చెట్లైనా నువ్వే పెట్టున్నావు, ముళ్ళ చెట్లైనా నువ్వే పెట్టావు. మామిడి చెట్ల వరకు పాజిటివ్గా తీసుకొని ముళ్ళ చెట్లు నేను పెట్టలేదు అంటే కుదరదు. ఒక జీవితం లోపల మిగతా పార్ట్లన్నీ బాగుంటే ఒక్క పార్ట్ సరిగ్గా లేదు జీవితంలో, నాకు అక్కడ బాధ అవుతుందండి అని చెప్పేసి అన్నాం అనుకుంటే ఆ పార్ట్ వరకే మనం చేసినటువంటి దోషం కనపడుతూ ఉంటుంది. అప్పుడెప్పుడూ చేసాం, ఇప్పుడు కాకపోవచ్చు. దాన్ని ఈ జన్మలో అనుభవించడం కోసం సిద్ధంగా వచ్చాం. మరి అటు పాజిటివ్ని అనుభవించినప్పుడు నెగిటివ్ని కూడా అనుభవించాల్సి వస్తుంటుంది కదా. నెగిటివ్ని తెలుసుకోవడానికి జ్యోతిషశాస్త్రం పనిచేసింది. నెగిటివ్ని తెలుసుకోవడానికి ఈ కర్మ సిద్ధాంతం మనకు పనిచేస్తూ ఉంటుంది. మరి నెగిటివ్ని తెలుసుకున్న తర్వాత మనము చేసేటటువంటి ప్రతి పనిని మనం ఇప్పుడు మళ్ళీ పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. కర్మ సిద్ధాంతం బాగా అర్థమైన తర్వాత చేసేటటువంటి ప్రతి పని కూడా మన శక్తిని పెంచుకునే కర్మే కర్మ. ఈ లోకంలోకి మనం వచ్చిన తర్వాత మనము శక్తిని పెంచుకునే మార్గాలు వదిలిపెట్టేసేసి మళ్ళీ కొత్త పనులు చేసేటటువంటి వాటిలోకి వెళ్ళిపోతున్నాం. కొత్త కొత్త కర్మలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అనేక రకాల కర్మలు చేయటం, మళ్ళీ దాని నుంచి బాధపడుతూ ఉండటం. దీని బదులుగా కర్మల యొక్క విధానం అంతా కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలంటే మన శక్తిని మనం మళ్ళీ మళ్ళీ పెంచుకుంటూ ఉండాల్సిందే. ఉదాహరణకు ఒక 3 ఏళ్ల పిల్లవాడు రోడ్డు మీద నడుస్తున్నాడు చెప్పులు లేకుండా. ఒక 30 ఏళ్ల పిల్లవాడు కూడా రోడ్డు మీద నడుస్తున్నాడు అదే పక్కనే. వీళ్ళిద్దరూ వేలు పట్టుకొని నడుస్తున్నారు. చూడట్లేదు కింద ఏదో చాలా ముళ్ళు ఉన్నాయి. ఇద్దరికీ ముళ్ళు గుచ్చుకున్నాయి, గట్టిగా గుచ్చుకున్నాయి. కానీ 3 ఏళ్ల పిల్లవాడు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. 30 ఏళ్ల పిల్లవాడు ఒక్కసారి అమ్మా అన్నాడు. వెంటనే ఆ ముళ్ళును తీసేసాడు, నడుస్తున్నాడు మళ్ళీ. 3 ఏళ్ల పిల్లవాడు నడవలేక గొడవ చేస్తుంటే వాడిని ఎత్తుకొని పోయి వాడిని ఊరుకుంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి ముళ్ళు గుచ్చుకుంది ఇద్దరికి సమానమే. కానీ 3 ఏళ్ల పిల్లవాడు మాత్రం ఏడుస్తున్నాడు, 30 ఏళ్ల పిల్లవాడు ఎందుకు ఏడవడు అని చర్చ వచ్చినప్పుడు, సరే వీనికి తెలియదు, వీనికి తెలుస్తుంది, వీనికి ఇది మనకు అది, వాడు నొప్పి అనుకున్నప్పుడు నొప్పి ఇద్దరికీ సమానమే. కానీ నొప్పి తట్టుకునే శక్తిలో 3 ఏళ్లవాడు లేడు, నొప్పి తట్టుకునే శక్తిలో 30 ఏళ్లవాడు ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విధానం ఏమిటి అంటే, ఖచ్చితంగా మనము తట్టుకోగలిగితే మన జీవితంలో సమస్యలు లేవు అని. మనం తట్టుకోలేక, నొప్పి ఉండదని కాదు, ముళ్ళు గుచ్చుకోదని కాదు, జీవితంలో సమస్యలు రావని కాదు. సమస్య వస్తే ఎదుర్కొనేటటువంటి లేదా అనుభవిస్తే సరేలే ఇది పెద్ద ఇబ్బందా అనుకోగలిగిన శక్తి ఎప్పుడు వస్తుందంటే మన శక్తి పెరిగినప్పుడు వస్తుంది. మన శక్తి లేదనుకోండి అది సమస్యగా పరిణమిస్తుంది. మనం 3 ఏళ్ల పిల్లవాడుగా ఉంటుంటాం. అప్పుడు మనం అనుభవించి బాధపడుతున్నామంటే మనకు శక్తి, ఆ కర్మ యొక్క ప్రభావాన్ని మనం తట్టుకునే శక్తిలో లేము అని అర్థం. అందుకని మన శక్తిని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం మనకు బాగా ఏర్పడుతూ ఉంటుంది. మన శక్తిని మనం పెంచుకునేటటువంటి సాధనాలుగా మనం అనేక రూపాల్లో ఆలోచించి చేసుకుంటూ వెళ్ళాలి. కర్మదోషాలు అనేక రూపాల్లో ఉంటుంటాయి. కర్మదోషాలు అనేక రూపాల్లో ఉంటున్నప్పుడు ఈ జన్మలో ఏది ఎలాటెడ్ డ్యూటీనో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేసుకుంటూ వెళ్ళిపోయి మనకు మార్గం చెప్పబడింది, ఆ మార్గంలో వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోబడుతున్న సందర్భాల్లో అనేక రకాల చిక్కులు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ మనం కర్మ చేసామంటే మనం గింజలు పెడుతున్నాం, దాన్ని బట్టి వస్తుంటాయి. ఆ వచ్చేటటువంటి వాటిని మనము ప్రతిఘటించాలి అనుకుంటే మన శక్తి పెరగాలి. 3 ఏళ్ల పిల్లవాడి ఏడుపుకు 30 ఏళ్ల పిల్లవాడి అనుభవ సిద్ధికి వచ్చేటటువంటి మార్పు అటువంటిది అనమాట. వాడు ఏడ్చిందంటే వాడు తట్టుకునే శక్తి లేదు, వీడు ఏడవలేదంటే తట్టుకునే శక్తి ఉంది. తట్టుకునే శక్తి ఉంటే కర్మానుభవం తగ్గుతుంది, ఇది చెప్పటం. కర్మానుభవం ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో, కర్మానుభవం లేదు అని చెప్పట్లేదు, ఎప్పుడు కూడా ఖచ్చితంగా అనుభవించాల్సిందే, కానీ అధిగమించే ప్రయత్నం. ఇంకా తీవ్రంగా మన ప్రయత్నం జరిగితే ఏం జరుగుతుందంటే కర్మానుభవ ప్రయోగం అనేటటువంటిది స్వప్నంలో కూడా నీ కర్మలు పూర్తవుతాయి. స్వప్నంలో కూడా పూర్తయిపోతాయి కొన్ని. అందుకని కళల లోపల కూడా ఒక్కొక్కసారి ఎప్పుడో జరిగిన కర్మల యొక్క ప్రభావాలు అనుభవించేస్తుంటాం, ఇబ్బందులు పడుతుంటాం కళల లోపల. ఒక్కోసారి కళల లోపల సంతోషాలు కూడా పొందుతాం. కళల్లో సంతోషాలు పొందినా ఇళ్ళల్లో పొందవలసినవి పోగొట్టుకున్నట్టే, కళల లోపల బాధలు పడ్డా ఇళ్ళల్లో పొందాల్సిన బాధలు పోగొట్టుకున్నట్టే. కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం బేరీజ్ వేసుకొని చూసుకునేటట్టయితే స్వప్నము కూడా మనస్సు సంబంధించిందే. కాబట్టి ఆ మనసు పొందేటటువంటి సుఖదుఖాలను కూడా దీని లెక్కల్లోకి తీసుకోవచ్చు. మన శక్తి పెరిగితే లోపాలు కొన్ని కళల్లోకి వెళ్ళిపోతాయి, లేదా
మనం అనుభవించే శక్తిలోకి వస్తాయి. అది కాకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అనుభవిస్తున్న సమయం లోపల మాత్రం దాని ఒత్తిడిని తట్టుకోలేక మళ్ళీ కొత్త కొత్త భావాలు మళ్ళీ పుడుతుంటాయి. ఈ పుట్టినటువంటి ప్రతి భావనకు మళ్ళీ ఇంకో రూపం ఉంటుంది. అందుకని వేదాంతవేత్తలు కానీ, పురాణవేత్తలు కానీ, చదువుకున్నవాళ్ళు కానీ, విజ్ఞానవేత్తలు కానీ చేసేటువంటి పని ఏంటంటే కర్మానుభవాన్ని అర్థం చేసుకుంటూ కొత్త సంకల్పాలు చేయకుండా జాగ్రత్త పడతారు. మొట్టమొదలు ఇది నా పూర్వకర్మల్లో ఎక్కడో ఏర్పడిపోయిందిలే, నేను దాని గురించి ఇంకా ఆలోచించను అని చెప్పేసి పక్కకు పెట్టేస్తారు వాళ్ళు. ఇది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి బాధ్యులు ఎవరు, దీని వ్యవహారం ఏమిటి, దీనికి ఎందుకు ఇట్లా వచ్చింది అని చెప్పేసి అని వాళ్ళ మీద మళ్ళీ కోపం పెంచుకొని, బాధలు పెంచుకొని, ఎందుకంటే ఎప్పుడో నేను కొట్టొచ్చిన వాడే మళ్ళీ ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చాడు. కానీ ఎప్పుడో నేను కొట్టాను అనే విషయం నేను మర్చిపోయాను, నా దృష్టిలో లేదు. లేకపోవడం వల్ల వాడు ఇప్పుడు కొట్టడం మాత్రం నన్ను కావాలని కొట్టాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎన్నో రూపాలు. మనం రోడ్డు మీద పోతుంటే ఏదో పంది వచ్చేసి కింద పడతాం. దీన్ని ఏమంటాం? రోడ్డు మీద పోతుంటే ముళ్ళు విరిగింది, కాలుకు నొప్పి అయింది. ముళ్ళు విరిగితే కాలుకు నొప్పి అయితే ముళ్ళును పట్టుకొని తిట్టగలుగుతున్నామా? కానీ నొప్పి అయిన కాలుకు మాత్రం తీసుకెళ్ళిపోయి మందు వేసుకుంటున్నాం. మరి ఎవరిని అనాలి ఇక్కడ? ప్రకృతిని అనాలనా, పశుపక్షుని అనాలనా, సమాజాన్ని అనాలనా? ఇక్కడ అనాలి. అందుకని కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం వెనక చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భారతీయమైన కర్మ సిద్ధాంతం మనిషిని శక్తివంతం చేయడానికి తీసుకొచ్చినటువంటిది తప్ప శక్తిహీనుడిగా మార్చడానికి కాదు. అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. నా కర్మ అని చెప్పేసి వ్యతిరేకంగా మనం అనుకుంటున్నా, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నా మనమందరం కార్మికులమే అవుతున్నాం. ఈ కర్మలన్నీ కూడా మనని శక్తివంతం చేసి లోపాన్ని తగ్గించాలి, గుణాన్ని పెంచుకుంటూ రావాలి. ఏ కర్మ, ఏ సమస్య మనం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ఇది మనం చేసిన పూర్వపు కర్మలో భాగమే. నా శక్తి పెంచుకుంటే కర్మ తగ్గుతుంది, నా శక్తి తగ్గితే కర్మ పెరుగుతుంది, ఇబ్బంది పడతాను అని చెప్పేసి శక్తిని పెంచుకునే మార్గం వైపు భారతీయ జీవనం కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పురాణ రహస్యాల కార్యక్రమం ద్వారా ఇటువంటి భావన ద్వారా సమాజం చైతన్యవంతం కావాలని మరీ భావన చేస్తూ స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसर नमो नमः।